హలో అండి. సంక్రాంతి చేసుకున్న పిండి వంటలన్నీ అయిపోయినాయా? స్నాక్స్ ఏమీ లేకపోతే ఎవ్వరి సహాయం అవసరం లేదండి. మీరొక్కరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తినాలనిపించినప్పుడు చక్కగా మీ అంతటా మీరే ఇలా గుల్లగా ఉండేటువంటి ఈ చెక్కలు తయారు చేసుకోవచ్చండి. మేమైతే చెక్కలు అంటాం, కొంతమంది అప్పాలు అంటారు, చెక్క గారెలు అంటారు, రకరకాల పేర్లు. ఏవైనా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా నేను ఒక గ్లాస్ కొలతగా పెట్టుకొని 2 గ్లాసుల వరకు బియ్య పిండి వేసుకున్నా అండి. అదే గ్లాస్తో సగం గ్లాస్ వరకు సగ్గుబియ్యం అండి. చిన్న అయినా పెద్ద అయినా మీ దగ్గర ఏముంటే అవి, వాటితో పాటు పచ్చిమిర్చి. ఈ చెక్కల్లో కొంచెం స్పైస్ తక్కువ ఉంటే బాగుంటుందండి. 5 పచ్చిమిర్చి, 5 ఎల్లుల్లిపాయలు, ఒక గుప్పెడు కరివేపాకు, ఇవి అన్నీ కలిపి చక్కగా మిక్సీ పట్టేసి మెత్తటి పొడిలా తయారు చేసేసుకోండి. ముందుగా ఇది సగ్గుబియ్యం అండి. దాని తర్వాత మనం ముందుగా చెప్పినట్టు పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, మీరు జీలకర్ర అలాంటివి ఏమి వేయొద్దండి. ఈసారి ఒక్కసారి ఈ స్టైల్లో తయారు చేయండి, చాలా బాగుంటాయి. వాటితో పాటు తెల్ల నువ్వులు, అలాగే 1 స్పూన్ వరకు వాము నలిపేసి వేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. వీటితో పాటు నేను 2 గ్లాసులన్నర కొలత వచ్చిందండి. 2 గ్లాసులు బియ్యపిండి, 1/2 గ్లాసు సగ్గుబియ్యం వేసుకున్నాను కాబట్టి 2 గ్లాసులన్నర వరకు నీళ్ళు ఈ పిండి కలిపేలోపు బాగా మరగబెట్టండి స్టవ్ మీద. మీరు సాల్ట్ ఆ వాటర్లో అయినా వేసుకోవచ్చు. దాంతోపాటు కొంచెం పసుపు అనేది మీ ఆప్షనల్. ఇలా నీళ్ళు సరిగ్గా కొలత సరిపోతుందండి. మీరు ఎక్కువ తక్కువ ఏమి వేయనవసరం లేదు. ఎంతైతే పిండి క్వాంటిటీ తీసుకున్నారో అదే క్వాంటిటీతో వాటర్ అనేది బాగా మరిగించండి. ఇలా మరిగించి ఆ నీళ్ళు కొన్నిగా వేసుకుంటూ పిండి మొత్తం ఒక్కసారి గరిటెతో అలా కలిపేసేయండి. వేడి నీళ్ళు వేస్తే మనకి చెక్కలు అనేది చాలా గుల్లగా వస్తాయి. మనము ఎటువంటి సోడా ఏమి వేయనవసరం లేదు. ఈ వీటితోనే చక్కగా పానీపూరి పొంగినట్టుగా పొంగుతాయి మనకి. చూడండి, మీకు చూపిస్తాను. ఒకసారి ఈ స్టైల్లో మీరు ఎన్నో రకాలుగా చేసి ఉంటారు. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి, సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి. ఇలా పిల్లలు స్నాక్స్ కావాలన్నప్పుడు ఎవరి సహాయం లేకుండా మనమే 1 గంట కష్టపడితే ఇలాంటి బయట కొనకుండా ఇంట్లోనే మన చేతులతో చేసి పెడితే పిల్లలకి హెల్తీగా ఉంటారు. అలాగే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా పిండి మొత్తం ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ చెక్కలు అనేది చిన్నగా ఉంటేనే బాగుంటాయండి, మరి పెద్దగా కాకుండా చిన్నగా ఉండేలా చూసుకోండి. అలా అన్నీ చేసుకున్న తర్వాత మనకి ఇలా శారీస్కి కవర్స్ వస్తాయి కదా, ఆ కవర్ని ఒక కవర్ తీసుకొని ఒకేసారి ఒక 6 పెట్టేసుకున్న. కవర్ని బట్టి మీరు పెద్ద కవర్ తీసుకుంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అలా నొక్కేయండి, అంతే అండి. మనకి చెక్కలు ఒత్తే మిషన్ కూడా అవసరం లేదు. గ్లాసు కానీ మీరు చేసే ఉండ సైజుని బట్టి గ్లాస్ అయినా చెంబు అయినా ఏదైనా వెడల్పుగా ఉన్న గిన్నె అయినా ఏదో ఒకటి తీసుకొని అలా నొక్కేసేయండి, అంతే అండి. ఫటాఫట్గా అయిపోతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలా మీరు తీసుకునే కవర్ దాన్ని బట్టి నొక్కండి. ఇప్పుడు మీరు అలా నొక్కడం ఇష్టం లేకపోతే ఇలా చేత్తో అయినా సరే నొక్కేసేయండి. 1-2 సార్లు ప్రెస్ చేశారంటే చెక్క అనేది పల్చగా వచ్చేస్తుంది. గ్లాస్తో అయినా చేత్తో అయినా మీకు ఏది అనుకూలంగా ఉంటే దాంతో చేసేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఈలోపు ఆయిల్ హీట్ చేసి పెట్టుకోండి, డీప్ ఫ్రై. ఇలా ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా చేసుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోండి. చెక్కలు వెయ్యగానే గరిటె పెట్టి కదిపేసేయకండి, విరిగిపోతాయి. 1-2-3 నిమిషాలు తర్వాత గరిటె పెట్టి రెండో వైపుకి తిప్పండి. అప్పుడు చెక్క అనేది విరిగిపోదండి, చక్కగా ఫ్రై అవుతాయి. చూడండి, పానీపూరి పొంగినట్టుగా ఎంత బాగా పొంగుతుందో. చిన్న సైజు పూరీలాగా వస్తున్నాయి అన్నమాట. మనము ఇందులో సోడా కానీ ఏమీ వేయలేదండి. మనం ఇంట్లో ఉన్న వాటితో హెల్తీగా చేసినవి. ఇవి తినే కొద్దీ చాలా కమ్మగా ఉంటాయండి. టేస్ట్ మైల్డ్గా వేసాము, కారం కూడా ఎక్కువ వేయలేదు. చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ కాబట్టి కారం అనేది తక్కువ తింటేనే మంచిది. అలాంటప్పుడు పిల్లలకి ఇలా లైట్గా ఉన్నవి చేసి పెట్టండి, బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత గుల్లగా చిన్న సైజు పూరిలాగా వచ్చేసినాయి అనమాట. దీంట్లో ఏమి వేయక్కర్లేదు, మనకి ఎవరి సాయం అవసరం లేదు. మనమే 1 గంట కష్టపడ్డామనుకోండి ఇలాంటి హెల్తీ స్నాక్ అనేది రెడీ చేసేయచ్చు. మరి ఈ వీడియో నచ్చితే గుర్తుంది కదండి, ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మన వీడియో అనేది ఇంకో 10 మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయడం
అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.